హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజు ఆర్మీ క్వార్టర్స్ చూపిస్తాను. అలాగే ఈరోజు నేను టెంపుల్కి వెళ్తున్నాను. ఆర్మీ క్వార్టర్స్ లోపల ఇవన్నీ ఆర్మీ క్వార్టర్సేనండి. కొత్తగా కూడా కడుతున్నారు న్యూగా క్వార్టర్స్. చూడండి, ఆర్మీ క్వార్టర్స్ చాలా బాగుంటాయి కూడా. ఇది మళ్ళీ టైం ఎన్ని గంటలకు అనుకుంటున్నారండి? 7:30కి. ఇది ఇక్కడ చీకటి అప్పుడే పడుతుంది. 8కి 8:30కి ఇలాగ చీకటి అవుతుంది. ఇది 7:30కి వీడియో తీస్తున్నాను. కానీ లొకేషన్ చాలా బాగుంటుందండి క్వార్టర్స్ లోపల. అక్కడ టెంపుల్స్, స్టేడియం, గ్రౌండ్, క్యాంటీన్, హాస్పిటల్స్ అవన్నీ నేను వీడియోలు తీసి మరీ పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు నేను మాత్రం టెంపుల్కి వెళ్తున్నాను. ఆ వీడియో మాత్రం పోస్ట్ చేస్తున్నాను. ఇది మేము క్వార్టర్స్లోనే 4th ఫ్లోర్లో ఉంటాము. మేము ఇదండి 4th ఫ్లోర్ నుంచి ఇక టెంపుల్కి వెళ్తున్నాము. ఇవన్నీ క్వార్టర్సే. అటువైపు ఉన్నది వైట్ కనిపిస్తుంది, అది హాస్పిటల్, ఆర్మీ వాళ్ళ హాస్పిటల్. ఆ సార్ అంటే నమస్తే అన్నారు. నేను నమస్తే సార్ అన్నాము. ఇక్కడ ఎవరికైనా మేడం అంటారు, సార్ అంటారు. ఇవన్నీ ఆర్మీ క్వార్టర్స్ అండి. చాలామంది ఉంటారు ఇక్కడ క్వార్టర్స్. ప్రతి హౌస్లో ఉన్న వాళ్ళ క్వార్టర్స్ వాళ్ళకి కూడా కారు, స్కూటీ, బైక్ ప్రతి ఇంటి వాళ్ళకి కూడా ఉంటుంది. అలాగే మేము కూడా ఇంటి నుంచి బండి తెచ్చుకోయాము, బుల్లెట్ బండి. దాంతో మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు. మేమేంటో టెంపుల్కి వెళ్తున్నాము. మా బుడతని మా మేనకోడలు ఎత్తుకోయింది. అక్కడ గ్రీన్ కలర్ షాప్ కనిపిస్తుంది కదండి, అక్కడ కూరగాయల షాపు. మా హస్బెండ్ అక్కడికి వెళ్ళి కూరగాయలు తీసుకుని వస్తారు. వీళ్ళు మా పక్కన ఉంటారు, తెలుగు వాళ్ళండి. ఆ అక్క తెలుగు అక్క. వాళ్ళ పిల్లలు, బాబున్న పాప, చాలా అల్లరి చేస్తారు ఆ పిల్లలు కూడా. కానీ చాలా యాక్టివ్ కూడా ఉంటారు ఆ పిల్లలు. మేము ఇదంతా నడుచుకుని వెళ్తున్నాము. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది లోపల. చూడండి, ఇప్పుడు మేము కనిపిస్తుంది కదండి గ్రీన్ కలరు, ఇది హాస్పిటల్, ఆర్మీ వాళ్ళ హాస్పిటల్. ఇక్కడ అందరు చూపించుకుంటారండి. ఫీవర్ వచ్చినా ఏటైనా. నేను ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. ఇది ఎంట్రింగ్ గేట్ అండి. గేట్ దగ్గర చాలా ఆర్మీ వాళ్ళు అక్కడ నిల్చొని ఉన్నారు చూడండి. ఇక్కడ కూడా ఒక లేడీ ఉంది. ఆవిడ నమస్తే మేడం అంటే నమస్తే అని అంటుంది. మా మేనకోడలు ఫోన్ చూసుకుంటుంది. నేను మా బుడతలను ఎత్తుకోయాను. అవన్నీ విచిత్రంగా ఏటి ఇవన్నీ నాకు అని చూస్తున్నాడు. మేము వచ్చిన నుంచి అంతగా తిరగడానికి వెళ్ళలేదు బయటికి. ఏవైనా చూస్తే విచిత్రంగా చిన్నపిల్లలు చూస్తారు కదా, ఏటి ఇవని మా బుడతాడు అలాగే చూస్తున్నాడు. మేమైతే టెంపుల్కి వచ్చేసామండి. టెంపుల్లో చూడండి, మనలాగా మన ఆంధ్రాలో ఉన్నట్టుగా టెంపుల్స్ వెరైటీగా ఉంటాయి కదా టెంపుల్స్, అలాగ ఉండవు. ఇక్కడ హౌస్ లాగే ఉంటాయి టెంపుల్స్ అనేది. ఈ లోపలే కదండి క్వార్టర్స్ లోపల, అందుకని టెంపుల్ ఇలా ఉంటుంది. మేము కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాము టెంపుల్ లోపల. మా బుడతని పట్టుకొని మా నాన్నగారు లోపలికి వెళ్ళిపోయిందండి. ఆ అక్క అంటే దేవుడిని దర్శించుకుంటుంది. నేను వీడియో తీస్తున్నాను. అంటే మేము హిందూస్ కాదండి, క్రిస్టియన్స్. అందుకని నేను వెళ్ళి దర్శించుకోలేదు. కాకపోతే నేను వెళ్ళి వీడియోలు తీసుకోయాను. కానీ క్రిస్టియన్, హిందువులని రెండు ఒకటే నేను భావిస్తాను. కాబట్టి నేను దేవుడి దగ్గరికి కూడా వెళ్తాను, హిందువులైనా కూడా. అతను చూడండి, ఆర్మీ అతను అక్కడ పూజ చేసుకుంటున్నారు అక్కడ కూర్చొని. ఈ ఆర్మీ క్వార్టర్స్ లోపల స్టేడియము చాలా ఉంటాయండి. ఆ స్టేడియం దగ్గర పండగలైనా ఏవైనా ఫంక్షన్స్, ఫెస్టివల్స్ అయినా డ్యాన్స్లు వేస్తారు, చాలా బాగా వేస్తారు. కానీ బాగా చేస్తారు ఫంక్షన్లు కూడా. బాగుంటుంది. ఇక్కడ గేమ్స్ కూడా చాలామంది ఆడుతారు. ఆ లొకేషన్ చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో నీకు పోస్ట్ చేస్తాను. టెంపుల్ చూసారు కదా, నెక్స్ట్ నేను స్టేడియం వీడియో కూడా పెడతాను. చాలా బాగుంటుంది ఆ గ్రౌండ్ ప్లేస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి. బాయ్ అందరికీ.